నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను గౌతమి. నిన్ను సుఖంగా సంతోషంగా చూసుకుంటాను. జీవితాంతం నీ పెదాలపై నవ్వుని వెన్నెల్లా పోయిస్తాను. ఆ తాయెత్తుని నువ్వు కట్టుకొని నాకు కనిపించు గౌతమి. అదే నీ అంగీకారంగా ఆ తర్వాత అందర్నీ ఒప్పించి నీ మెళ్ళో నేను తాళి కడతాను. కృష్ణకు నువ్వంటే ప్రాణం. తన ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టడు. కీడించి మేలించమన్నారు గౌతమి. ఆల్రెడీ నువ్వు జీవితంలో దెబ్బతిన్నావు. పెళ్ళయి భర్త చనిపోయిన విధవరాలివి. ఏదైనా అటు ఇటు అవుతే చావు తప్ప మరో గత్యంతరం లేదు నీకు. ఏమీ కాదు గౌతమి. కృష్ణ ఈశ్వర్ గారంతో గొప్పవాడు కాకపోవచ్చు, కానీ అంత మంచివాడు. నీకోసమే ఆరాట పడుతున్నవాడు. అలాంటి వాడి సంరక్షణలో నీ జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. నా మాట విను. ఈ పంజరంలో నుంచి ఎగిరిపో. ఈ పంజరంలో నుంచి ఎగిరిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. దూరపు కొండలు నునుపు గౌతమి. ఎండమావులు భ్రమింపచేస్తాయి. కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి, చేతులతో తాకినవి కూడా నిజం కాకపోవచ్చు. మన పంచేంద్రియాలు మనల్ని మోసం చేయొచ్చు. అసలు నువ్వెందుకు గౌతమిని మోసం చేస్తున్నా? ఎందుకు గౌతమిని ఇక్కడే బంధించాలనుకుంటున్నా? ఇక్కడ పనేముంది గౌతమికి? ఇక్కడ పనేం లేకపోయినా బయటికి వెళ్తే పరువు కూడా ఉండదు. వాటి గురించి చెప్పి తనను మభ్యపెట్టకు. తన ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి రాలేదు. గురుదక్షిణ ఇవ్వాలనొచ్చింది. రుద్రనిచ్చింది. ఇక వెళ్ళిపోవాలి. తను గురుదక్షిణగా ఇచ్చింది బొటనవేలు కాదు, తన శీలం, తన జీవితం. ఇప్పుడు తన ఈ కుటుంబంలో ఒక భాగం. ఆస్తితో పాటు కుటుంబ పరువు, గౌరవాలు కూడా తనకు పంపకాల కిందొస్తాయి. తనకవేవి అవసరం లేదు. కృష్ణే తన ఆస్తి, అండా దండా కూడా కాదు. ఈ ఇల్లే తన స్థావరం. స్థావరం కాదిది, పంజరం. తనిక్కడ బందీగా లేదు, కోడలుగా ఉంది. ఏ సుఖ సంతోషాలు లేకుండా ఎలా ఉంటాయే? ఆపండి, ఆపండి, ఆపండి. మీరిద్దరూ నాకేం చెప్పక్కర్లేదు. అది కాదు గౌతమి, నా మాట విను గౌతమి. వద్దు, నేనెవరి మాట వినను. దయచేసి వెళ్ళిపోండి. అది మీరు నాకు చేసే మంచి. నేను బాధలో ఉన్నాను. భవిష్యత్తు కోసం భయపడుతున్నాను. అసలేమీ తేల్చుకోలేని గందరగోళంలో ఉన్నాను. తెలియడం లేదు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అమ్మా, వదినా, అమ్మా, వదినా, వదినా. ఎవరు పలకరేంటి? ఇంట్లో ఎవరు లేరా? సీను, చిన్నదినా, పింకీ. ఏంటోదినా, ఇంట్లో ఎవరు లేరా? అత్తయ్య గారు శ్రీమంతానికి వెళ్లారు. అక్క ఇషికం తీసుకుని షాపింగ్కి వెళ్ళింది. పింకీ కూడా వాళ్ళతోనే ఉంది. అవునా? కృష్ణకి ఎలా ఉంది వదినా? బాగుందండి. సొంతగా నడుస్తున్నాడా? నడుస్తున్నాడు.
సరే వదిన, నేను ఫ్రెష్ అయ్యి కృష్ణని పలకరించి వస్తాను. స్వామి, నా జీవితంలో ఎప్పటిదాకా ఎప్పుడు రాని కన్ఫ్యూజన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు నా జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం నా పట్ల నేను నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాను. కానీ ఇప్పుడు నన్ను నేను జడ్జి చేసుకోలేకపోతున్నాను. నా గురువుకి గురుదక్షిణ ఇవ్వాలనుకోవడం నా నిర్ణయమే. ఆ రకంగా ఈ ఇంట్లోకి వచ్చిన నేను ఇక్కడే నా జీవితం సాగిపోతుందనుకున్నాను. కానీ ఆయన వెళ్ళిపోయారు. రుద్రుని అక్కకిచ్చాను. నా జీవితం ప్రశ్నార్థకమయ్యింది. నేనేం చేయాలో తెలియడం లేదు. ఎటు పాలు పోవడం లేదు. నా చిన్ననాటి స్నేహితుడు నా సమస్యకి దారి చూపిస్తానంటున్నాడు. ఆ దారి మంచిదని కాదు చెడ్డదని నాలోని రెండు మనసులు కొట్లాడుతున్నాయి. నా బాధను ఎవరితోనూ పంచుకోలేను, ఎవరికి చెప్పుకోలేను. అందుకే నీకు చెప్తున్నాను. ఈ తాయెత్తుని నన్ను కట్టుకోమని, తర్వాత నా అంగీకారం తెలుపమని కృష్ణ గారు చెప్పారు. ఆల్రెడీ ఒకసారి తాళి కట్టించుకున్నా నేను. మళ్ళీ ఈ తాయెత్తు కట్టుకోవాలా వద్దని ఆలోచిస్తున్నాను. కృష్ణతో కలిసి తన చెయ్యి పట్టుకొని ఈ ఇంట్లో నుంచి 7 అడుగులు నడవాలా, లేక ఈ 4 గోడల మధ్య ఈ ఇంటి కోడలుగానే ఉండిపోవాలా అన్నది తొందరలో నిర్ణయించుకుంటాను. సరైన నిర్ణయాన్ని నువ్వే నాకు చెప్పాలి. అందుకే ఈ తాయెత్తుని నీ దగ్గరే వదిలి వెళ్తున్నాను. కృష్ణ, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. వెళ్ళిన పని ఏమైంది? అంతా మనకు అనుకూలంగా జరిగింది కృష్ణ. మన స్కూల్కి కావాల్సిన అన్ని పర్మిషన్స్ దొరికాయి. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకెలా ఉంది? ఈ ఇంట్లోంచి వెళ్ళడానికి నాకు కూడా డాక్టర్ గారు అన్ని పర్మిషన్స్ ఇచ్చారు. అదేంటి కృష్ణ, ఇక్కడ నీకు బాలేదా? ఎందుకు బాలేదు? బాగా చూసుకున్నారు కాబట్టే నేను ఇంత త్వరగా క్యూర్ అయ్యాను. రేపు నేను సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడే ఉండిపోవచ్చుగా. నేనిక్కడ ఎన్నాళ్ళున్నా నన్ను మీరు బాగా చూసుకుంటారు. కానీ ఏ పని లేకుండా నేను ఇక్కడ ఉండలేనండి. అంతేకాకుండా సిటీలో నాకు చాలా పనులున్నాయి, అవి చూసుకోవాలి. సరే కృష్ణ, కానీ మమ్మల్ని మాత్రం మర్చిపోకు. ఈ ఊరిని, ఈ ఇంటిని, ఈ మనుషుల్ని. నువ్వు మా బంధువే.
గుడ్ నైట్. ఈ ఇంటికి నేను బంధువును కాను త్వరలోనే తెలుస్తుంది. అనసూయ, అనసూయ, ఏంటమ్మా? విజయ్, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకనమ్మా. వెళ్ళిన పని అయిందా? అంతా సవ్యంగా జరిగిందమ్మా. మన స్కూల్ కావాల్సిన అన్ని పర్మిషన్స్ వచ్చాయి. అలాగా, చాలా సంతోషం బాబు. మీ అన్నయ్య ఉంటే ఎంత ఆనందపడేవాడు. నీకు మంచినీళ్ళు ఏమైనా కావాలమ్మా? ఇందాక పెద్దోదని పిలిచావు. తనేమైంది? కృష్ణకు డ్రెస్ కొనడానికి వెళ్ళారంట. మరి గౌతమి? చిన్నదిన ఇంట్లోనే ఉంది. డాడీ, పింకీ. ఎప్పుడొచ్చా విజయ్? ఇప్పుడే వదినా. హాయ్, బాగున్నారా? ఫైన్. అరే రుద్రా, రా. రుద్రా, నీకోసం చాలా బొమ్మలు తెచ్చానురా. మన్న బార్బీ డాల్. అది కూడా తెచ్చానమ్మా. చూద్దాం పద. దా. ఇషిక, కృష్ణకి మనం తెచ్చిన డ్రెస్ చూపించు. సరే, అలాగే అక్క. అత్తయ్యా, మీరేం చెప్పింది వచ్చి? ఈ సిటీ వాళ్ళ టేస్ట్ చాలా కష్టం అత్తయ్యా. ఒక్క షర్ట్ కొనడానికి ఇషిక్ ఎన్ని షాప్స్ తిప్పిందో తెలుసా? అబ్బబ్బా, అలసట వచ్చేసింది అనుకోండి. నేను ఫ్రెష్ చేస్తాను. ఏంటత్తయ్యా ఇలా వచ్చారు? ఏమైనా కావాలా? కావాలి. నీ నుంచి నాకు కాస్త మనశ్శాంతి కావాలి. నేనేం చేశానత్తయ్యా? ఇంట్లో గౌతమిని ఒకదాన్ని వదిలేసి ఇసుకతో బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అయ్యో, ఇంట్లో గౌతమ్ ఒక్కతే లేదత్తయ్యా, తోడుగా కృష్ణ కూడా ఉన్నాడు. నేను అడుగుతున్నది కూడా దాని గురించే. కావాలనే వాళ్ళిద్దరి మధ్య ఏకాంతాన్ని కల్పించావు కదూ. మరి వాళ్ళ మధ్య ప్రేమ చిగురించాలి కదత్తయ్యా. అందరి మధ్య ప్రేమించుకోవడానికి వాళ్ళేం కాలేజ్ స్టూడెంట్స్ కాదు. అందుకే సిగ్గులేదు, సిగ్గులేదు, సిగ్గులేదు. రోజు రోజుకి నీ ప్రవర్తన ఇలా దిగజారిపోతుందేమిటి? నువ్వు నాతో ఛాలెంజ్ చేసిన రోజున అనుకున్నాను ఇలాంటి పనులు ఏవో చేస్తావని. మరెందుకు అడ్డుకోలేదు? నా మౌనాన్ని చేతకాంతనంగా తీసుకోకు. కృష్ణను పట్టుబట్టి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన రోజున అడ్డుకునేదాన్ని. కానీ నా పెద్దలకు నన్ను ఆపేసింది. ముందు ఇంటికి ససేమరా రానన్న కృష్ణ ఆ తర్వాత నీ మాటల వల్ల మనసు మార్చుకుని వచ్చాడని నాకు తెలుసు. నీకు వంత పాడుతున్న కృష్ణ చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం నాకుంది. కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నానో తెలుసా? నా పెద్దలకు అడిగి మచ్చ రాకూడదని. కానీ ఎంత సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఏ పరువు మర్యాదల కోసం నా పెద్దరికంతో ఓర్పుగా ఉంటున్నానో
వాటికి మచ్చ తెచ్చే ప్రయత్నం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. నా సంగతి నీకు ఇంకా తెలీదు. మీరేమైనా అనుకోండి, కృష్ణని గౌతమిని కలపడమే నా పని. వాళ్ళకి పెళ్లి చేసి ఈ ఇంట్లోంచి పంపడమే నా లక్ష్యం. నా కంఠంలో ఊపిరుండగా ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఏ రోజైతే నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టానో ఆ క్షణం నుంచి ఈ ఇంటి పరువు మర్యాదల గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. వాటిని కాపాడుతూ వచ్చాను. నా ప్రాణం పోయే వరకు కాపాడుతూనే ఉంటాను. ఇంటికి పరువు మర్యాదలు కావాలి, మనసుకి సంతోషాలు ఆనందాలు కావాలి. ఇది ఎవ్వరూ కాదనిరత్తయ్యా. అయితే వాటి కోసం వీటి కోసం వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదు. డాడీ, నా డాల్ చాలా బాగుంది. నాకు ఇష్టమైన డాల్ తెచ్చావు. థ్యాంక్ యూ డాడీ. ముందు ఇంటికి ససేవరా రానన్న కృష్ణ, ఆ తర్వాత నీ మాటల వల్ల మనసు మార్చుకుని వచ్చాడని నాకు తెలుసు. కృష్ణని గౌతమిని కలపడమే నా పని. వాళ్ళకి పెళ్లి చేసి ఈ ఇంట్లోంచి పంపడమే నా లక్ష్యం. నా కంఠంలో ఊపిరుండగా ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను. డాడీ, డాల్ చాలా అందంగా ఉంది కదా. డాడీ, ఈ డాల్ కి ఏదైనా పేరు పెడదామా? ఏం పేరు పెడదాం? ఇంత అందమైన బొమ్మకి ఇంకా అందమైన పేరు పెట్టాలి కదా డాడీ. డాడీ, డాల్ కి ఫ్లవర్ కూడా ఉంది. చూడు డాడీ. అవునమ్మా, ఉంది. ఎందుకుంది? ఆ? ఈ డాల్ కి ఫ్లవర్ ఎందుకుంది డాడీ? డాడీ, డాల్ కి ఫ్లవర్ ఎందుకుంది చెప్పు డాడీ. ఉంటే ఏంటమ్మా? మరి గౌతమి పిన్ని ఫ్లవర్ పెట్టుకోవచ్చని మా ఫ్రెండ్ కృష్ణ చెప్పాడు. పెట్టుకోకూడదని నానమ్మ తిట్టింది. ఎవరు కరెక్టు? ఏమన్నావు పింకీ? మరి పిన్ని ఫ్లవర్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? నా ఫ్రెండ్ కరెక్టా నానమ్మ కరెక్టా? ఈ డాల్ కి ఫ్లవర్ ఉంది, మరి పిన్నికి ఉండకూడదా? చెప్పు డాడీ, ఏది కరెక్టు? చెప్పు డాడీ. ఏది కరెక్టో ఇప్పుడు చెప్పలేనమ్మా. ఏ అంటే నీకు కూడా తెలీదా? ఇంకా ఏం తెలీదు. మరి ఎవరికి తెలుస్తుంది? నేనే తెలుసుకుంటానమ్మా. నాకు రాని ఆలోచన నీకు వచ్చింది, వెంటనే తెలుసుకుంటాను. డాడీ, ఈ బొమ్మకి ఈ పువ్వు చాలా బాగుంది డాడీ. పువ్వుంటేనే బొమ్మ బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు కదా డాడీ.
ఈ బొమ్మకి పువ్వుని ఇలానే ఉంచేస్తాను, తీసేయను డాడీ. సంక్రాంతి పండుగ తర్వాత చిన్నవన కృష్ణుల విషయం ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. తెచ్చావా? నా బాధ్యతగా మీరు చెప్పినట్టుగానే గౌతమితో సంతకాలు పెట్టించాను. మీరు పంపిన స్కూల్ టీచర్ బాగానే మేనేజ్ చేసింది. గౌతమిని మోసం చేస్తున్నానేమో అని కాస్త గిల్టీగా కూడా అనిపించింది. నువ్వేం చేసినా నీకేం అనిపించినా నువ్వు ఫీల్ అవ్వకూడదు. నేను నీకు డబ్బిస్తున్నాను, నువ్వు చేస్తున్నావు, అంతేగా. ఇప్పుడు మీకు సంతోషమేనా? నా ఆనందాన్ని శాశ్వతం చేశావు. నీకిచ్చిన డబ్బు తక్కువే, నీకెంత ఇచ్చినా తక్కువే.